మిత్రులారా అందరికీ నమస్కారం. లేబర్ కోడ్ల పైన ఫిబ్రవరి 12వ తేదీన దేశవ్యాప్తంగా కేంద్ర కార్మిక సంఘాలు, సంయుక్త కిసాన్ మోర్చా, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సార్వత్రిక సమ్మెకు పిలుపుకోవడం జరిగింది. మరి ముఖ్యంగా సార్వత్రిక సమ్మె కార్మిక వర్గము, రైతాంగం ఎందుకు చేస్తున్నారంటే, మరి గతంలో మోడీ ప్రభుత్వం గత ప్రభుత్వంలో మరి వ్యవసాయ నల్ల చట్టాలు ముట్టింది తెచ్చి రైతులకు మరి తీవ్రమైనటువంటి అన్యాయం చేయడానికి ప్రయత్నం చేశారు. భూములన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకు కట్టబెట్టడానికి, మరి అదేవిధంగా రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేకోకుండా ఉండడానికి ప్రయత్నం చేస్తే, మరి రైతాంగం అంతా తిరగబడి ఢిల్లీ సరిహద్దుల్లో ఒక 2 సంవత్సరాల పాటు ఆందోళన చేసిన ఫలితంగా మోడీ దిగొచ్చి రైతులకు క్షమాపణ చెప్పినటువంటి పరిస్థితి మనం చూసాం. మరి ఈనాడు మళ్ళీ 3వసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు మళ్ళీ విత్తన చట్టం తెస్తాడు, అదేవిధంగా విద్యుత్ సంస్కరణ బిల్లు ప్రవేశపెట్టారు. దాంతోపాటు ముఖ్యంగా కార్మిక లేబర్ కోడ్లను అమలు చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఈ 4 లేబర్ కోడ్ల వలన కార్మిక వర్గం తీవ్రమైనటువంటి నష్టం కలుగుతుంది. రాజ్యాంగం కల్పించినటువంటి హక్కులు, ప్రజాస్వామ్య హక్కులు అన్నీ కూడా కలరాయబడతాయి. కొంతమంది బీజేపీ నాయకులు ఈ లేబర్ కోడ్ల వలన కార్మికులకు ఆహా ఓహో బ్రహ్మాండంగా ఉంది, వేతనాలు పెరుగుతాయి, ఈ కేంద్ర కార్మిక సంఘాలు కావాలని గోల చేస్తున్నారనేటువంటి అబద్ధాలు, పచ్చి అబద్ధాలు ఒల్లిస్తూ ఉన్నారు. మరి అందుకని ఈరోజు ఎట్లా కేంద్ర కార్మిక సంఘాలు మరి కార్మికులకు ఎలా మేలు జరుగుతాయో లేబర్ కోడ్లు చెప్పమని అడుగుతాయి. మరి ఈరోజు వాళ్ళు వేతన కోడ్లో చెప్పారు. వేతన కోడ్ ప్రకారం మొన్న వేతన బోర్డు కనీస వేతనాలు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. రోజుకు 178 రూపాయలు చాలు కార్మికులకు అంటాడు. నెలకు 4,600 రూపాయలు సరిపోతుందా? ఒక పక్క సుప్రీంకోర్టు కూడా 26,000 కనీస వేతనం ఇవ్వాలని చెప్పి డైరెక్షన్ చేస్తే, మరోపక్క కార్మిక సంఘాలు 35,000 వేతనం కోసం డిమాండ్ చేస్తా ఉంటే నువ్వేమో 4,600 వేతనం సరిపోతుంటావా? ఎంత దుర్మార్గము, ఎంత దుర్మార్గమైన పరిస్థితి. అసలు మరి ఈ విధంగా అసలు పారిశ్రామిక సంబంధాల కోడ్, ఇండస్ట్రియల్ రిలేషన్ కోడ్, ఐడియా యాక్ట్ ప్రకారంగా మరి ఏదన్నా కార్మికులకు ఇబ్బందులు వస్తే మరి సమ్మె చేసేది కార్మికుడికి జన్మతా వచ్చినటువంటి హక్కు. అటువంటి సమ్మె హక్కును కూడా ఈరోజు మరి కాలరాయడానికి ప్రయత్నం చేస్తారు. సమ్మె చేయాలంటే కార్మికుడు 14 రోజుల ముందు నోటీస్ ఇచ్చేది ఇప్పటి వరకు ఉంది. కానీ ఇప్పుడు ఈ లేబర్ కోడ్ల వలన 60 రోజుల ముందు నోటీస్ ఇవ్వాలని చెప్తాడు. 59వ రోజు యాజమాన్యం కన్సల్టేషన్ జరిపినా, చర్చలు జరిపినా 60వ రోజు సమ్మె చేయకూడదు. అంటే మీరు 59 రోజు చర్చలు పిలిచి సమ్మెను నివారించి సమ్మె చేయకుండా చేస్తారా? మరి సమ్మె హక్కు లేకుండా చేస్తారా? కాబట్టి ఇది చాలా దుర్మార్గమైన వైఖరి. అదే కాకుండా ఈరోజు సంఘం పెట్టుకోవాలంటే రిజిస్ట్రేషన్, సంఘం యూనియన్ రిజిస్ట్రేషన్ చేయించుకోవాలంటే ఇప్పటి వరకు 7 మంది సభ్యులు సంతకాలు పెడితే రిజిస్ట్రేషన్ అయ్యేది. మరి ఈరోజు వాళ్ళు సంఘం పెట్టుకోవాలంటే 10% వర్కర్స్ ఉండాలంటాడు. అంటే 100 మంది సభ్యుల పైన ఉండాలనేటువంటి నిబంధనలు లేబర్ కోడ్ల వలన వస్తూ ఉన్నాయి. ఇది చాలా దుర్మార్గం. సంఘం పెట్టుకునే హక్కు ఎప్పుడో రాజ్యాంగం కల్పించింది. 1926లోనే ట్రేడ్ యూనియన్ చట్టం ద్వారా సంఘం పెట్టుకునే హక్కు వచ్చింది. ఈరోజు అదే కాకుండా పరిశ్రమలు మూసివేయాలంటే 100 మంది వరకు ఉంటే మరి ప్రభుత్వ అనుమతి తీసుకోవాలి ఇప్పుడు వరకు. కానీ దాన్ని ఈరోజు 300 వరకు అనుమతి అక్కర్లేదని లేబర్ కోడ్లో చెప్తాంది. మరి ఈరోజు దేశంలో 70% 80% అన్నీ కూడా చిన్న తరహా పరిశ్రమలు, సూక్ష్మ తరహా పరిశ్రమలు, స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ ఎక్కువ ఉన్నాయి. మరి అందులో పనిచేసే వాళ్ళను యాజమాన్యం ఎప్పుడు పడితేప్పుడు మూసివేయచ్చు, లాకౌట్ చేయొచ్చు. మరి ఈ విధానాలన్నీ కూడా కార్పొరేట్ వర్గాలకు అనుకూలంగా మలచడానికి మోడీ ప్రభుత్వం మరి ప్రయత్నం చేస్తుంది. అసలు లేబర్ చట్టాలంటే, కోడులంటే మరి అర్థం తెలియదు కొంతమంది బీజేపీ నాయకులకు. చట్టం అంటే పార్లమెంటులో చట్టాలు వస్తాయి. ఆ చట్టంలో సవరణ చేయాలంటే పార్లమెంటులో అమెండ్మెంట్ చేయాలి. అదే లేబర్ కోడ్ అయితే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మార్చుకోవచ్చు. కాబట్టి ఈ పద్ధతిలో కార్పొరేట్కి అనుకూలంగా మార్చడానికి ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి దీన్ని భారతదేశ కార్మిక వర్గం తీవ్రంగా వ్యతిరేకిస్తుంది, ఖండిస్తూ ఉన్నాం. కాబట్టి ఫిబ్రవరి 12వ తేదీన దేశమంతా
జరిగేటువంటి ఈ సార్వత్రిక సమ్మె ఆంధ్ర రాష్ట్రంలో మరి చాలా గొప్పగా నిర్వహించాలని కూడా కేంద్ర కార్మిక సంఘాలు నిర్ణయం చేశాం. ఇప్పటికే అన్ని సంఘాలకు, అన్ని డిపార్ట్మెంట్లకు అన్నిటికీ కూడా అన్ని సంఘాల తరఫున మరి సమ్మె నోటీసు ఇచ్చాము. మరి రేపు సదస్సులు కూడా, జిల్లా సదస్సులు అన్నీ జరుగుతున్నాయి. రేపు 8, 9 తేదీలలో స్కూటర్ ర్యాలీలు, ఆటో ర్యాలీలు ప్రచారం ద్వారా ప్రచారం సాగిస్తాం. అంతిమంగా 12వ తేదీన ప్రతి జిల్లాలో, ప్రతి పట్టణ కేంద్రంలో అన్ని కార్మిక సంఘాలతో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శన జరుగుతుంది. ఈ సమ్మె సందర్భంగా దేశంలో కోట్లాది మంది కార్మికులు రోడ్లపైకి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలియజేయాలని మరి కేంద్ర కార్మిక సంఘాలు మాకు పిలిపించాయి. ఆ నేపథ్యంలోనే రాష్ట్రంలో కూడా అన్ని జిల్లాలలో, అన్ని రంగాలలో పనిచేస్తున్నటువంటి సంఘటిత, అసంఘటిత రంగ కార్మికులు, అలాగే ప్రభుత్వ స్కీముల్లో పనిచేసే కార్మికులకు అందరికి కూడా, మరి ప్రభుత్వ ప్రైవేట్ రంగాలలో పనిచేసే కార్మికులకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. మీ ద్వారా కామ్రేడ్స్, మరి మనం ఈ సమ్మె చేయకపోతే మనకు భవిష్యత్తులో మనుగడకు మరి ప్రమాదం అవుతుంది. కాబట్టి అందరూ సమ్మెలో పాల్గొని జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర సమితి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ మీకు అందరూ చెప్తున్నాము. ఏఐటీయూసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ వెంకట సుబ్బయ్య మీకు పిలిపిస్తున్నాను. ధన్యవాదాలు.